నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేస్తాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులతో చర్చించిన అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని సంస్కారహీనుడు అని పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోపాలకు తావివ్వరాదు. చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. అర్హులందరికీ పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులతో పలు సమస్యలపై మాట్లాడారు. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం జేసీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అధికారులతో సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు. మండలంలో రీసర్వే పూర్తయిన 2570 మందికి పాసు పుస్తకాలు మంజూరైనట్లు తెలిపారు. వీటిలో 680 పాసు పుస్తకాల్లో తప్పులు ఉన్నాయని వాటిని సరిచేసి త్వరలోనే అందజేస్తామని ఆయన వివరించారు. ముఖ్యంగా ఏంటంటే మనకి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు పట్టదారు పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాల మేరకు మనం ప్రతి మండలంలో కూడా ఎలా ఈ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనే దాని మీద ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ మండలంకి వచ్చేసరికి 2570 బుక్స్ పట్టదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది. అంటే టోటల్గా ఒక 7 విలేజ్కి మనకి రీసర్వే కంప్లీట్ అయ్యి ప్లాంట్లో పోర్టింగ్ అనే విలేజ్కి మాత్రమే ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాలు రావడం జరిగింది అనమాట. అవుట్ 2570లో 1890 బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. రిమైనింగ్ 680 బుక్స్ ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అవేంటంటే వాళ్ళు చిరునామాలు లేకపోవటం, ఏదైనా మొబైల్ నెంబర్స్ అది కరెక్ట్గా ఇవ్వకపోవటం కానివ్వండి, ఆ టైంలో ఆధార్ కార్డ్ నెంబర్స్ కూడా అందుబాటులో లేకపోవటం కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. 680కి మళ్ళీ మనకి మోడల్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్షన్ మోడల్. ఆ కరెక్షన్ మోడల్ మనకి మండే నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది పై అధికారులు. కాబట్టి ఈ యొక్క 680కి వీళ్ళు ఏ కరెక్షన్స్ అయితే ఉన్నాయో అది ఒక ఎక్సెల్ షీట్లో రెడీ చేసి పెట్టుకొని మనకి మండే నుంచి అది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేస్తే ఆ 680 కరెక్షన్స్ కూడా మళ్ళీ ఫ్రెష్గా మనకి కరెక్ట్ మెటీరియల్ అదే మ్యాటర్ తోటి మళ్ళీ వస్తాయి అన్నమాట, డీటెయిల్స్తో వస్తాయి, బుక్స్ వస్తాయి. ఈలోకి ఏంటంటే వీళ్ళు 1890 ఏవైతే ఫిట్గా ఉండి పంచడానికి అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ కొన్ని బుక్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే 1037 బుక్స్ చేసేసారు. ఇంకొక రిమైనింగ్ ఒక 853 ఉన్నాయి. ఇవి రేపటిలో కొంచెం అవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా షెడ్యూల్ వేసుకొని గ్రామ సభ కండక్ట్ చేసేసి ఆ గ్రామ సభలో ఈ పట్టదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే రైతులు రావడం జరిగిందో వారికి అక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అది వినిపించేసి వాళ్ళ సాటిస్ఫై తర్వాత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇప్పటి వరకు 1037 వరకు ఇక్కడ. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ అరుణ్ తేజ్, విఆర్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు నారావారిపల్లికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. తిరుపతి సమీపంలోని నారావారిపల్లిలో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు గ్రామంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ముందస్తు భద్రతా లైజన్ పై చర్చించారు. హెలిప్యాడ్ వద్ద పోలీసు బందోబస్తు, అక్కడి నుండి సీఎం ఇంటి వద్ద వరకు పనులు జాగ్రత్తగా చేపట్టడం వంటి వాటిపై అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలు, ప్రారంభోత్సవాలు చేసే పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రంగాపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు సీఎం చంద్రబాబు చేరుకుంటారని, అనంతరం రోడ్డు మార్గాన వారి స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుని బస చేయనున్నారని తెలిపారు. నారావారిపల్లిలో ఆయన పలు ప్రారంభోత్సవాలు చేస్తారని కలెక్టర్ వివరించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సంస్కార హీనుడు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. పొదలకూరు మండలంలోని మొగళ్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పొదలకూరు మండలంలోని మొగళ్లూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి కాకాని పాల్పడుతున్నారని తెలిపారు. అది మంచి సాంప్రదాయం కాదన్నారు. ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో కాకాని లాంటి ప్రత్యర్థి దొరకడం తన కర్మ అని, ఆయన వాడుతున్న భాష సభ్య సమాజం తలవంచుకునేలా ఉందని సోమిరెడ్డి వివరించారు. వాటర్ ట్యాంక్ ఒకటి, సిమెంట్ రోడ్లు, గోకులు ప్రారంభించుకున్నాం. మస్తాన్ బాబు ఆవేశంగా అంత ఆవేశం చూడటం ఇదే. ఆయన తీసుకుపోయే స్టేట్మెంట్ వాళ్ళు గౌరవమైన భాష మాడితే తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిరిగి కౌంటర్ ఇచ్చిన దానికి పోలీసులు వచ్చి ఆయన సతీమణితో సంఘం పోతుంటే ఫంక్షన్ కి ఆపి గందరగోళం చేసిన రోజు చూసాం. ఇప్పుడు ఇక్కడ అక్కిం భాస్కర్ రెడ్డి, రెడ్డి ఆ ఇల్లు వెళ్ళాను చనిపోయినా వాళ్ళ ముగ్గురు మీద దొంగతనం కేసు పెట్టారు. హైకోర్టులో పోయి ఆడిచిపెట్టి పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇటువంటి ఎన్నని సరే రెడ్డి గారుల మీద నీకు కోపం, వైసీపీలో లేకుండా ఉండాలని శెట్టి గారులు 18 మంది శెట్టి గారిని 17-18 రోజులు జైల్లో పెట్టించావు. ముందే వాళ్ళు సాధు జంతువులు, ఒక జోలికి పోయేవాళ్ళు కాదు, అంటే గోమాతలు అన్నమాట. వాళ్ళని కూడా నువ్వు జైల్లో పెట్టించావు నీ మండలంలో. ఇటువంటిది ఎప్పుడు చూడలేమన్న. ఆయన వాడే భాష సరి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క జేజేఎం జల్ జీవన్ మిషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది మన కాన్స్టిట్యున్సీకి 111,82,00,000, 428 పనులు, ప్రోగ్రెస్ లో 126 ఉన్నాయి, ఇంకా నాట్ స్టార్టెడ్ ఒక 77 ఉన్నాయి, కంప్లీటెడ్ 220, 40 కోట్లకి పనులు పూర్తయినాయి. కాకుండా ఇది 43,60,000. ఇప్పుడు మనం ట్యాంక్ ఓపెన్ చేసింది 40,000 లీటర్ల కెపాసిటీ. పొదలకూరు మండలం టోటల్ 60 పనులు, 19,95,00,000. ఇట్లా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతున్నాం. సిమెంట్ రోడ్లు గానీ ఏవి అన్ని పర్ఫెక్ట్ గా జరిగేటట్టు చేస్తా పోతున్నాం. ఇప్పుడు మొగలూరు పంచాయతీలో అందరి బిడ్డలకి ఇస్తానని ఒక బిడ్డకి ఇస్తే ఇప్పుడు ఎంతమంది 3-4 మనం ఇస్తున్నాం. ఆడపడుచులు బస్సులో సీట్లన్నీ వాళ్ళకే ఇచ్చేసాం. మగవాళ్ళు మాత్రం నిలబడుకొని కమ్ములు పట్టుకునే పరిస్థితి ఇచ్చాం. మా అన్నదమ్ముడికి లేవు కానీ ఆడోడు మాత్రం బస్సులో ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీ. మీకు మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు హౌసింగ్ మనం ఎస్సీ ఎస్టీలకి 1,80,000 కేంద్రం ఇస్తుంటే దాన్ని 2,30,000 చేశాం. ఆయన జగనన్న మన బిడ్డ నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పి ఆయన రాగానే 50,000 కట్ చేశారు, 1,80,000కి తగ్గించేశారు. ఇప్పుడు మళ్ళీ సీఎం గారు గిరిజనులకి 2,55,000 75,000 పెంచి ఎస్సీలకి బీసీలకి అండ్ మైనారిటీలకి 50,000 పెంచి 2,30,000 చేశారు. ఇన్ని కార్యక్రమాలు. మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం ఒక రకంగా, ఎందుకంటే ఆయన అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండలంలోని బొజ్జనపల్లి పంచాయతీలో దివంగత మాజీ ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి టీడీపీ రాపూర్ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి హాజరయ్యారు. పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతి 15,000, ద్వితీయ బహుమతి 10,000 రూపాయలను మారంరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇక్కడ ఈ బొజ్జనపల్లి గ్రామంలో శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ 25 టీంలు పాల్గొన్నాయి. ఈ అన్ని క్రికెట్ టీంలు ఈరోజు 2 రాపూర్ నుంచి వచ్చి ఆడుతున్నారు. నేను కూడా కాసేపు క్రీడా స్ఫూర్తిని ఆనందించి నేను కూడా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఈ క్రీడా స్ఫూర్తితో ఆనందంతో ఆడుతున్నాను. ఇక్కడ పోతే ఇంకా 5 టీమ్స్ వచ్చి 25 టీంలు ఆడుతున్నాయా. ఈ క్రీడా స్ఫూర్తి ఇట్లా కొనసాగించాలని ఈ నిర్వాహకుడు వినయ్ కుమార్, మోరంరెడ్డి వినయ్ కుమార్ని అభినందిస్తూ ఇది ఈ 2వ వార్షికోత్సవం. ఇది రెండో సంవత్సరం ఈ టోర్నమెంట్ జరగడం. సంక్రాంతి సంబరాల భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. మనుబోలులోని పశు వైద్యశాలలో అవుట్ సోర్సింగ్ అటెండర్ గా పనిచేస్తున్న ఎర్రబల్లి శ్రీనివాసులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కురిచెర్లపాడు గ్రామంలో గిరిజనులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దాతలు పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, మెత్తాళ్ల శివ, ముఖేష్ ఎలక్ట్రానిక్స్, లోకేష్, పాడి వినోద్, బోలా భాస్కర్ సహకారంతో రాబోయే రోజుల్లో కూడా గిరిజనులకు అండగా నిలుస్తారని ఆయన వివరించారు. నేను వెటనరీ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్నాను. నేను ఒక 4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా దాతల సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని చీరలు పంచేది కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. ఇంకా కూడా నాకు అందరూ సహకరిస్తే ఇంకా కూడా నేను చేయాలని సంతోషిస్తున్నాను. కురిచెర్లపాడు గ్రామ పంచాయతీలో ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రతి సంవత్సరం చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ఎర్రబల్లి శ్రీనివాసులు అనే వ్యక్తి చిన్న చిరు ఉద్యోగి ఆయన ప్రోత్సాహంతో ప్రతి ఇయర్ ఇలాగే జరుపుకుంటూ చాలామందికి పేదలకి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో ముందు ఇంకెన్నో చేయాలని అతను నిండు ఆరోగ్యాలతో ఉండాలని. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం వేకుజామున ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత విష్ణాలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు హనుమాచార్యులు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, సుప్రభాత సేవలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరువుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కావేటి హనుమయ్య జ్ఞాపకార్థం భార్య రమాదేవి, కుమారుడు కావేటి భార్గవ్, శాంతి, బొమ్మిరెడ్డి రామసుబ్బారెడ్డి, శిరీష దంపతులు వ్యవహరించారు. श्री वेंकटनिवासाय श्रीवासाय नोदरा प्रचोदयातो नमः सनावारिं भवः विशेषः आजं एकथै विद्वान् आयुस्तेजो ददाति प्रतिक्रासुभुवं शास्त्रवादं ससंदति आयुर्वेद सुश्रामि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులు సరిచేస్తాం. మనుబోలులోని రెవెన్యూ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులతో చర్చించిన అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని సంస్కారహీనుడు అని పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు పాసు పుస్తకాలు అందజేసిన అనంతరం మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోపాలకు తావివ్వరాదు. చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సీఎం పర్యటన సందర్భంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.